ప్రతి ఏటా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే వేములవాడ రాజన్న బ్యాంక్ అకౌంట్లో గందరగోళం ఏర్పడింది. రాజన్న బ్యాంక్ ఖాతాలో ఓ మహిళా రైతు డబ్బులు పడ్డాయి. ఈ నెల 6న నాంపల్లిలోని జిన్నింగ్ మిల్లో ఏదుల సత్యమ్మ అనే మహిళా రైతు పత్తి విక్రయించింది. 2,14,549 రూపాయలు వస్తాయని సీసీఐ అధికారులు రసీదు ఇచ్చారు. ఈ నెల 14న నగదు జమ అయినట్టుగా మెసేజ్ రావడంతో కుమారుడితో కలిసి బ్యాంక్ వెళ్ళింది సత్యమ్మ. బ్యాంక్ అధికారులు సత్యమ్మ ఖాతాలో డబ్బులు లేవని చెప్పడంతో తల్లి కొడుకులు కంగుతున్నారు. వెంటనే సీసీఐ అధికారులను సంప్రదిస్తే డబ్బులు రాజన్న ఖాతాలో పడ్డాయని అసలు విషయం బయటకు పెట్టారు. అసలు సత్యమ్మ ఆధార్ కార్డు రాజన్న ఆలయ బ్యాంక్ ఖాతాలో ఎలా లింక్ అయింది అన్నది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. పత్తి విక్రయించి దాదాపు 20 రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదని సత్యమ్మ కుమారుడు వాపోయాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. అయితే తప్పు బ్యాంక్ అధికారుల వల్ల జరిగిందా లేక సీసీఐ అధికారుల వైఫల్యం వల్ల జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. ఏటా కూడా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే రాజన్న ఆలయ ఖాతా గందరగోళానికి గురవటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజన్న ఖాతాకు భద్రత ఏది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నా పేరు వినేష్, మా అమ్మ పేరు ఇళ్ళ సత్తమ్మ. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలో అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మిస్ వచ్చింది బ్యాంక్ నుండి అమౌంట్ అనేది సీసీఐ నుండి. మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ యాడ్ అయినాయి అని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో వచ్చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు, డబ్బులు